ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళే లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుణ్ణి. ప్రజలా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు కంఠ స్వరముల ద్వారా, వాయిద్యాల ద్వారా నిన్నే మహిమపరిచారు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన భాగంలోనికి వచ్చాము. మీరే మాతో ముచ్చటించి మాట్లాడండి. అయ్యా, ఈ మెల్కీషెదకు ఎవరు అనే దాని మీద అయ్యా ఇక్కడ వర్తమానము అయ్యా మీరే మాతో ఇవ్వండి ప్రభువా. గత కొద్ది వారాల నుండి దీని మీదే మేము ధ్యానం చేయుచున్నాం. ఈ వారము కూడా మీరు మాకు దీనిలో ఉన్న విషయాలు, లోతైన సంఘటనలు మా ముందుకు తీసుకొని రండి ప్రభువా. మా కన్నులు చూడగలిగే విధముగా, మా మనస్సు గ్రహించగలిగే విధముగా అయ్యా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఆత్మీయ వాతావరణం సమకూర్చండి. కనబడని చీకటాత్మలన్నిటినీ ఈ స్థలము నుండి గద్దించండి. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. మరి మీ దగ్గర వర్తమానం పుస్తకం ఉన్నట్లయితే మరి చూడండి. వర్తమానం పుస్తకం ముప్పై 32వ పేరా. నిన్నటి కాల సమయంలో 31వ పేరా వరకు చూసాము. ఈరోజు 32వ పేరాలోకి మనం వచ్చి ఉన్నాము. చాలా జాగ్రత్తగా 32వ పేరా చదవాలని, చూడాలని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఈ మెల్కీషెదకు కూడా ఎవరయ్యా అంటే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళే లేనివాడు. ప్రజల ఇంకేమనుంది? జీవిత కాలమునకు ఆదియునైనను జీవమునకు అంతమునైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. దేవుని కుమారుడిగా యేసు వచ్చాడు. యేసు దేవుని కుమారుడు. అర్థమవుతుందా? అంటే ఈయన ఎవరిని పోలి ఉన్నాడంటే దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చూద్దాం.
ప్రజల ఇక్కడ 32వ పేరాలో మరి ఇక్కడ మనం చూస్తున్నాము గుణలక్షణములు. ఏంటది? గుణలక్షణములు. ప్రజల ప్రవక్త మీరు చూస్తే హల్లెలూయా ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవుని యొక్క గుణలక్షణాల్లోకి వెళ్తున్నాడు. మీరు చూస్తే గుణలక్షణం ఏమవుతుంది? ఆలోచన ఏమవుతుంది? మాట ఏమవుతుంది? శరీరం. పలుకబడిన మాట మూలవాక్యం, అదే శరీరం అవుతుంది. అంటే శరీరానికి ముందు ఏమున్నది? వాడుంది, మాట ఉంది. హల్లెలూయా. ఇప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఈ మాట యెషయా పలికాడు. ఈ మాట పలికిన తర్వాతే యేసు భూమి మీద శరీరం ధరించుకున్నాడు. ప్రజల పట్టుకుంటున్నారా? అంటే యేసు శరీరం ధరించుకొని భూమి మీదకి రాకముందు అది ఒక మాటగా ఉన్నది. పట్టుకుంటున్నారా? ఆ మాటగా ఉన్నది. ఆ మాటకి ముందేముంది అంటే ఆలోచన ఉన్నది. మాటకి పలకటానికి ముందు ఆలోచన ఉన్నది. అంటే యెషయా దేవుడు ఆలోచనల్లోకి వెళ్ళి ఆయన మరి ఆ ఆలోచనలో ఏమనుందంటే కన్యక గర్భం ధరించి కుమారుణ్ణి కంటుదని. ఆ ఆలోచన తీసుకొని అదే మాటగా పలికాడు. ప్రజల ప్రవక్తలు దేవుని యొక్క మనసులోకి వెళ్తున్నారు, ఆలోచనల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము మరి ఆలోచన కంటే కూడా ముందేముందంటే గుణలక్షణము. ఏంటది? గుణలక్షణము అనేది ఉంది. ఈ ఆలోచన కంటే కూడా ముందు. అందుకే ఇక్కడ గుణలక్షణము. ఆత్మ యొక్క కుమారులు. పట్టుకుంటున్నారా? ఆత్మ యొక్క కుమారులు. ఇంకను వాక్య రూపములోనున్న శరీరములోనికి ప్రవేశింపలేదని మనము ఇప్పుడు చూచాము. వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి వెళ్ళామా? మరి ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? రక్త మాంసాల శరీరంలోనే ఉన్నాం. వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ఇంకా మనము ప్రవేశపెట్టబడాల. ప్రజల వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ఎప్పుడు మనం ప్రవేశపెట్టబడతామంటే జన్మ కంప్లీట్ అయితే, కొత్త జన్మ కంప్లీట్ అయితే వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి మనము ప్రవేశపెట్టబడతాం. ప్రజల హల్లెలూయా. మీరు చూసినప్పుడు తల్లి గర్భములో హల్లెలూయా తల్లి గర్భములో పిండముగా ఉండినప్పుడు మనం ఎలా ఉన్నాం? తల్లి గర్భములో పిండంగా ఉండినప్పుడు మన కండరాలు ఎదుగుతూ ఉన్నాయి. మన యొక్క కండరాలు ఏమవుతున్నాయి? ఎదుగుతున్నాయి. ఎదుగుతూ ఉండినప్పుడు అవి ఏ విధముగా ఎదుగుతూ ఉన్నాయో దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధముగా సంఘములో, సంఘం అంటే ఒక స్త్రీ అయి ఉన్నది. స్త్రీ అంటే సంఘం. సంఘములో ఆత్మ సంబంధమైన కుమారుడు, ఆత్మ సంబంధమైన కుమారులు ఉన్నారు. ఈ దేహము, ఈ కండరాలు ఎలాగ ఎదుగుతున్నాయో ఆత్మ సంబంధమైన కండరాలు కూడా ఆ యొక్క ఫుల్పీట్ దగ్గర నుంచి వాక్యము వస్తున్నప్పుడు, దైవ సేవకుడి దగ్గర నుంచి వర్తమానం వస్తున్నప్పుడు ఆ ఆహారాన్ని భుజించటం ద్వారాగా ఆత్మ సంబంధమైన కండరాలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. విశ్వాసం కూడా ఎదుగుతూ ఉన్నది. విశ్వాసం కూడా గ్రోత్ అవుతూ ఉన్నది. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఆహారం ఎక్కడి నుండి వెళ్తుంది? ఎక్కడి నుండి ఎవరి ద్వారాగా వెళ్తుంది? తల్లి ద్వారాగా. తల్లి తీసుకున్న ఆహారము బిడ్డలోకి వెళ్తుంది. అవునా కాదా? హల్లెలూయా. అంటే ఇక్కడ నువ్వు తీసుకునే ఆహారమే
ఆత్మ సంబంధమైన పురుషుడిని, ఆ యొక్క క్రీస్తుని లోనున్న వ్యక్తిని ఎదిగింపజేస్తూ ఉంటుంది. ప్రజలా, మీకు చూడండి, ఈ ఉదయకాలపు వర్తమానము గనక మీరు విన్నట్లయితే అక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక తల్లి గర్భం ధరించినప్పుడు, ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు ఆ స్త్రీ నొప్పులు పడే ఆ సమయంలో ఏం జరుగుతూ ఉంటుందయ్యా అంటే, ఆమె గర్భం ధరించినప్పుడు మరి ఆమె యొక్క స్థితి మార్చబడుతుంది అంటున్నాడు. ప్రజలా, దీనమైన స్థితిలోకి వస్తుంది. ఎలాంటి స్థితిలోకి వస్తుంది? దీనమైన స్థితిలోకి, మాధుర్యమైన స్థితిలోకి. ఒక గయ్యాళి స్త్రీ అయినా కానీ ఆ బేబీ తన చుట్టూ ఆత్మ సంబంధమైన శరీరం ఆ యొక్క తల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆమె యొక్క మరి మనసంతా కూడా మార్చబడతా ఉంటుంది. ప్రజలా, ఒక మాధుర్యమైన స్త్రీగా ఉంటుంది ఆ స్త్రీ. ఒక దీనత్వంలో ఉన్న స్త్రీగా ఉంటుంది ఆ స్త్రీ. అదే విధముగా వాక్యము ద్వారాగా ఒక వ్యక్తి వాక్యము ద్వారాగా మరి తిరుగుతూ ఉన్నప్పుడు, వాక్యం అతని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన శరీరం అతని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి కూడా ఎలా మార్చబడతాడయ్యా అంటే, దీనమైన పురుషుడుగా, దీనమైన వ్యక్తిగా ఈ వ్యక్తి కూడా మార్చబడతాడు. మాధుర్యమైన వ్యక్తిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఇతడు నోటమ్మటే బూతులు రావు, ఇతడు కోపగించుకోలేడు, ఇతడు కఠినముగా మాట్లాడలేదు. ఎందుకయ్యా అంటే, ఇతడు గర్భము ధరించి ఉన్నాడు. ఆ లోనున్న వ్యక్తిని గర్భము ధరించి ఉన్నాడు కాబట్టి అతడు డెలివరీ అయ్యే ముందుగా, ఆ బేబీ బయటికి వచ్చే ముందుగా ఏ విధముగా ఆ స్త్రీ దీనత్వంలో ఉంటుందో, మాధుర్యముగా ఉంటుందో, ఒక క్రైస్తవుడు కూడా అలాగే ఉంటాడు. ప్రజలా, ప్రవక్త అంటున్నాడు అక్కడ, 5వ ముద్ర మీరు చదవండి, మీరు 5వ ముద్ర చదవండి. హల్లెలూయా. 400 ఎన్నో పేరా అండి అది? 449. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పేరా మీరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 5వ ముద్రలో 449వ పేరా. ఆ పేరా చదవండి మీరు, అది చాలా అత్యవసరమైన పేరా. హల్లెలూయా. మరి నేను టేప్ కూడా, మరి అది టేపు రికార్డ్ అవుతానే ఎందుకు ఆగిపోయిందో తెలీదు. ఆ విషయాలు టేబులో రికార్డ్ అవనీయకుండా ఆపేసేసాయి, మధ్యలో ఆగిపోయింది టేబు. హల్లెలూయా. అసలు ఆ టేబుని టచ్ కూడా ఎవరు చేయలా, వత్తా ఉండగా సడన్గా ఆగిపోయింది టేబు. అయితే ఆ సంఘటనలు చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు, వధువుకు కావలసిన సంఘటనలు. ప్రజలా, అందుకే ఆ సంఘటనలు మీరు చదవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రజలా, ఒక స్త్రీ భౌతిక సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ. భౌతిక సంబంధమైన జన్మ ఎప్పుడు పూర్తవుతుందయ్యా అని చెప్తా ఉంటే, జన్మ జరిగిందని ఎప్పుడు చెప్తావయ్యా అంటే, గర్భంలో ఉన్న శిశువు బయటికి వచ్చినప్పుడు, శరీరం బయటికి వచ్చినప్పుడు, అప్పుడు ఆ శరీరంలోనికి ఆ యొక్క తల్లి చుట్టూ తిరుగుతున్న ఆత్మ సంబంధమైన శరీరం ఈ భౌతిక సంబంధమైన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ప్రజలా, ఏమున్నది? తల్లి చుట్టూరా ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరం గర్భిణీ స్త్రీల చుట్టూరా ఆ శరీరం తిరుగుతూ ఉన్నది. మరి మీరు చూడగలుగుతున్నారా? ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఎవరైనా చూడగలుగుతారా? ఆ తల్లి చుట్టూ తిరుగుతున్న ఆ శరీరాన్ని ఎవరైనా చూడగలుగుతారా? హల్లెలూయా. అది కంటికి కనపడట్లా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఆత్మ సంబంధమైన శరీరం ఆ తల్లి చుట్టూరే తిరుగుతుంటది. ఎప్పుడైతే ఆ గర్భంలో నుండి శిశువు బయటికి వస్తుందో
అప్పుడు ఈ బయట తల్లి చుట్టూ తిరుగుతున్న ఆత్మ సంబంధమైన శరీరం అదే సమయంలో ఆ యొక్క శిశువులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రక్త మాంసాల శరీరం లోపల ఏమున్నది? ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ప్రజల ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మనకి ఈ ఆత్మ సంబంధమైన శరీరం ఒక్కటే ఉంటే మనం పరలోకం వెళ్ళలేం. మనకేం కావాలంటే థియోఫనీ కావాలి, వాక్యపు శరీరం కావాలి. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన శరీరంలోనికి వాక్యపు శరీరము వచ్చి దీనిని స్వాధీనపరుచుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి ఏం జరుగుతుందంటే అతడు మార్పు చెందుతాడు. ప్రజలా ఎప్పుడైతే ఒక వ్యక్తి థియోఫనీ వచ్చి అతన్ని ధరించుకుంటుందో అతడు జన్మ జరిగినదని చెప్తాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జన్మ జరిగినది. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన జన్మ కంప్లీట్ అవటానికి శరీరం కావాలి. దానికి కూడా భౌతిక సంబంధమైన దానికి ఎలాగా శరీరం ఉన్నదో దానికి కూడా ఆ వాక్యపు శరీరంలోనికి వెళ్ళాలి. మనం ఆ వాక్యపు శరీరంలోనికి వెళ్ళాలి మనం. హల్లెలూయా. వాక్యపు శరీరాలు దిగొచ్చాయి, మన పక్కనే ఉన్నాయి, మనమ్మటే ఉన్నాయి, కానీ చూడటల్లా. ఎవరు చూడగలుగుతున్నారా? మీ పక్కనే వాక్యపు శరీరాలు ఉన్నాయి, కానీ మీకు కనపడటల్లా అవి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కొత్త జన్మ నువ్వు పొందుకుంటున్నావో అది వచ్చి దీనిని స్వాధీనపరుచుకుంటుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ యొక్క కుమారులు ఇంకను వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ప్రవేశించారా? ఇంకా జరగలా కార్యం. హల్లెలూయా. మనము ఇప్పుడు చూచాం, కానీ ఒక థియోఫనీ. ఏంటది? థియోఫనీ. ఇదేంటి థియోఫనీ అంటే? థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. అర్థమవుతుందా? థియోఫనీ అంటే వాక్యపు శరీరం. మరి వాక్యపు శరీరము, ఈ వాక్యపు శరీరము ఈ వ్యక్తి ఏం చేయాలి? వాక్యపు శరీరాన్ని పొందుకోవాలి ఈ వ్యక్తి. హల్లెలూయా. ఆత్మ శరీరం వేరు, వాక్యపు శరీరం వేరు. థియోఫనీ అంటారు వాక్యపు శరీరాన్ని. మట్టి శరీరం వేరు, రక్త మాంసాల శరీరం వేరు. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. నువ్వు పుట్టేటప్పుడే, ఏది తల్లి గర్భంలో నుండి నువ్వు వచ్చేటప్పుడే, భౌతికమైన జన్మ జరిగేటప్పుడే ఆత్మ సంబంధమైన శరీరం కూడా అక్కడే నీలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ సంబంధమైన విధానము కూడా జరుగుతున్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏం జరుగుతుందయ్యా అంటే థియోఫనీ. ఈ శరీరం, ఈ వాక్యపు శరీరం వాక్యానికి లోబడి ఉండి, థియోఫనీ ఎప్పుడు కూడా దేనికి లోబడుతుంది? ఈ శరీరం ఎప్పుడు చూడు భూమి వైపే చూస్తుంది, ఎప్పుడు భూమి వైపే చూస్తుంది. అవునా కాదా? ఏంటి కదా? ఈ శరీరం ఎప్పుడు, ఎందుకు? ఈ శరీరం భూమి నుండి తీయబడింది కాబట్టి భూమి మీద ఆధారపడుతుంది, భూమి వైపుకు చూస్తుంది. అయితే ఇంకొక శరీరం ఉన్నది, ఆ శరీరం భూమి నుండి తీయబడలేదు, ఆ శరీరం వాక్యము నుండి తీయబడినది. అది ఎల్లప్పుడూ ఎటువైపు చూడాలి? వాక్యము వైపే చూడాలది. ఈ శరీరము ఎలాగా భూమి నుండి తీయబడింది కాబట్టి భూమి నుండి పండే ప్రతి పండు వైపు, కాయ వైపు, ధాన్యము వైపు, భూమి నుండి వచ్చిన జంతువుల వైపు, పక్షుల వైపు, వీటి వైపు చూస్తా వాటిని భుజిస్తా ఉన్నది. హల్లెలూయా. మరి ఆత్మ సంబంధమైన శరీరం, వాక్యపు శరీరం, ఇది దేని వైపు చూడాలి? వాక్యపు శరీరము వాక్యము వైపు చూడాలి. మట్టి శరీరం మట్టి వైపు చూసినట్టయితే వాక్యపు శరీరం వాక్యం వైపు చూస్తుంది. ప్రజలా ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన ఈ దేహము మట్టి అయిపోతుంది చచ్చిపోతే.
దీని లోపల ఇంకొక శరీరం ఉన్నది, అది లెగిసి వెళ్ళిపోతుంది. అది దీన్ని విడిచి వెళ్ళిపోతుంది. అది ఆ శరీరం ప్రజల అది అది వాక్యాన్ని ధరించుకున్నట్టయితే, ఆ శరీరము వాక్యాన్ని ధరించుకున్నట్టయితే ఇక దానికి మరణం ఉండదు. ప్రజల వాక్యమే నిత్య జీవం. వాక్యమే నిత్య జీవం. హల్లెలూయా. వాక్యమే నిత్య జీవం. ఇప్పుడు నిత్య జీవాన్ని ఒక మానవుడు ధరించుకోవాలి. ప్రజల ఇక్కడ చూడండి, కానీ ఒక థియోఫనీ, ఈ శరీరము వాక్యమునకు లోబడి ఉండి శరీరము యొక్క మార్పు కొరకు, శరీరము యొక్క మార్పు కొరకు, సంచ కొరువు కొరకు ఎదురు చూచుచున్నది. శరీరము యొక్క మార్పు కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఏంటది ఎదురు చూస్తుంది? థియోఫనీ. శరీరం మారాలి. శరీరము యొక్క మార్పు కొరకు. ప్రైజ్ లార్డ్. ఈ శరీరం వాక్యానికి లోబడి ఉండి, ఈ శరీరము వాక్యానికి, ఈ శరీరాన్ని నువ్వు వాక్యానికి లోపరచాలంటే, హల్లెలూయా, నీ లోపల ఏముంటే వాక్యానికి లోబరుస్తావు? వాక్యం అనేది ఉంటే ఈ శరీరాన్ని కూడా నువ్వు వాక్యానికి లోపరుస్తావు. వాక్యము నీ లోపల లేకుండా ఈ శరీరాన్ని వాక్యానికి నువ్వు లోపరచలేవు. ప్రజలా, లోన ఏముండాలి? వాక్యం ఉండాలి. ఎప్పుడైతే లోన వాక్యం అనేది ఉంటుందో అప్పుడు ఈ శరీరాన్ని కూడా లోనున్న వాక్యానికి లోపరుస్తావు. మీకు తెలుసా లోన వాక్యం ఉన్నదని? లోన వాక్యం ఉన్నదని తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పాడా? చూడండి, మీరే చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తుంది? మానవుడా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు పరిశుద్ధాత్మ? ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి ఆయన సాక్ష్యం సత్యమేనా? సత్యమే అయి ఉన్నది. పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యము ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినాలైన తర్వాత నేను వారితో చెయ్యబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులు, నా వాక్యము, నా ధర్మ విధులు వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఇప్పుడు వాక్యము ఎక్కడ రాయబడుతుంది? హృదయములో, మనసు మీద రాయబడుతుంది. లోనున్న వాక్యము. నీ లోపల వాక్యం ఉన్నట్టయితే బయటున్న వాక్యము, ఆ వాక్యము ఈ వాక్యం కలుసుకున్నప్పుడు కరుడును కరుడని పిలుస్తుంది, అలని అలని పిలుస్తుంది. అది సత్యము బ్రదర్ అని, ఆమేనని నువ్వు స్పందిస్తావు. లోను ఒక మేఘం ఉన్నది, బయట ఒక మేఘం ఉన్నది. ఒక మేఘము వచ్చినది, లోనున్న మేఘం వచ్చినది. వాక్యం ఆ మేఘము ఈ మేఘము రాసుకున్నప్పుడు అక్కడ మెరుపు కలుగుతుంది, అక్కడ ఉరుములు వస్తున్నాయి, అక్కడ ధ్వనులు వస్తున్నాయి, అక్కడ వెలుగు వస్తా ఉన్నది. ప్రైజ్ లార్డ్. అవునా? ప్రకృతిలో చూస్తున్నామా? ఒక మేఘము ఇంకొక మేఘము ఒకదానికొకటి రాసుకున్నప్పుడు అక్కడ మెరుపులు వస్తున్నాయా? ఉరుములు వస్తున్నాయా? ధ్వనులు వస్తున్నాయా? మరి నీ లోపల వాక్యం ఉన్నది, బయట ఉన్న వాక్యము
నీ లోపలున్న వాక్యము కలుసుకున్నప్పుడు వెలుగు రావాలి. అక్కడ వెలుగు రావాలా, ఉరుములు రావాలి అక్కడ. అందుకే వధువును ఉరుములు ఎత్తబాటు విశ్వాసం ఇస్తాయని ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా. నీ లోపలే పుట్టేటప్పుడే వాక్యాన్ని పెట్టి పంపించేశాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా? ఎప్పుడైతే బయట ఉన్న వెలుగైన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆ బయట ఉన్న వాక్యము నీ దగ్గరికి వస్తుందో, ఆ గడియ వాక్యం వస్తుందో, ఆ కాలపు వర్తమానం వస్తుందో, నీ లోపలున్న వాక్యము అది ఇది కలుసుకున్నప్పుడు నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు. అక్కడ వర్షం వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఉరుములు, మెరుపులు, వర్షం. అవునా? హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే. ఆత్మ సంబంధంగా ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన వర్షం వస్తుంది. ప్రైజ్ లార్డ్. కడవరి వర్షం, తొలకరి వర్షం. హల్లెలూయా. అభిషేకం. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకంటున్నాడు శరీరము వాక్యానికి లోబడి. ఈ భౌతిక సంబంధమైన ఈ శరీరం పాపములో పుట్టింది. అవునా? నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించి ఉన్నది, పాపములోనే కని ఉన్నది. అయితే ఈ శరీరము పాపపు క్రియల నుండి వేరుగా జీవించాలంటే, శరీరేచ్ఛల నుండి వేరుగా జీవించాలంటే, మానసేచ్ఛల నుండి వేరుగా జీవించాలంటే, లోకపు కోరికల నుండి శరీరం వేరుగా జీవించాలంటే ఏదో లోపల ఒకటి ఉండాలి. ఏమి ఉన్నది పాస్టర్ గారు? అదే వాక్యం. వాక్యం అనేది నీ లోపల పెట్టినట్టయితే, నీ మనసులో వాక్యం ఉన్నట్టయితే, నీ హృదయములో వాక్యం ఉన్నట్టయితే, సేవకుడు చెబుతున్న వాక్యము, నీలో ఉన్న వాక్యము అది కలుసుకుంటా ఉన్నాయి. అలా అలని పిలుస్తుంది, కరుడుని పిలుస్తుంది. కరుడుని పిలుస్తా ఉన్నది. యేసునే పిలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యము ఉన్నదో నీకు, వాక్యము ద్వారాగా ఈ శరీరాన్ని లోపరుస్తావు. అలలు వస్తున్నప్పుడు పడవని ఎలా స్వాధీనపరుస్తావో, ఆ చిన్న చుక్కాని ద్వారాగా ఆ పడవని ఎలా స్వాధీనపరుస్తావో, ఈ లోకంలో అనేక శోధనలు వచ్చినా, అనేక ఒడిదుడుకులు వచ్చినా, అనేక ఒత్తిడులు వచ్చినా ఈ శరీరాన్ని అపవిత్రపరుచుకోకుండా నువ్వు స్వాధీనపరుచుకుంటావు. ఎందుకయ్యా అంటే లోనే ఆ చిప్ ఉన్నది నీలో. దేవుడు లోనే పెట్టి పంపించాడు. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ శరీరము వాక్యమునకు లోబడి ఉండి శరీరము యొక్క మార్పు కొరకు, ఇదేమవ్వాలి? మార్పు. రక్త మాంసాల శరీరం మార్పు కొరకు, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. విజయమందు మరణం ఏమవుతుంది? విజయం ఇది, విక్టరీ ఇది. ఈ ఏంటి? ఈ కూడిక విజయమై ఉన్నది. నీ శరీరంలో ఉన్న మరణానికి విజయం. మరణం తీసేయబడుతుంది, రోగం తీసేయబడుతుంది, వ్యాధి తీసేయబడుతుంది, ముసలితనం తీసేయబడుతుంది. విక్టరీ, విజయమై ఉన్నది ఇది. హల్లెలూయా. ఎలాగా పాస్టర్ గారు? వాక్యం ద్వారాగే కలిగినాయి ఇవంతా. నువ్వు చూస్తున్న సృష్టి వాక్యం ద్వారా కలిగినదే. భూమి ఆకాశాలు వాక్యం ద్వారా కలిగినాయి. చెట్లు చేమలు వాక్యం ద్వారా కలిగినాయి.
కొండలు పర్వతాలు వాక్యం ద్వారా కలిగినాయి. సూర్య చంద్ర నక్షత్రాలు వాక్యం ద్వారా కలిగినాయి. నదులు కాలువలు సముద్రాలు వాక్యం ద్వారా కలిగినాయి. సమస్త వాక్యం ద్వారా కలిగినాయి. వాక్యానికి ఆ శక్తి ఉన్నది. వాక్యం నీలో ఉన్న మరణాన్ని తీసేయగలదు. వాక్యం నీలో ఉన్న వ్యాధిని తీసేయగలదు. వాక్యం నీలో ఉన్న వృద్ధాప్యాన్ని తీసేయగలదు. వాక్యము నిన్ను మార్చగలదు. ప్రైజ్ లార్డ్. మారుస్తుందా వాక్యం? మార్పు చేస్తుందా? ఈ లోక ప్రభుత్వాలు చేయలేనివి, డాక్టర్లు చేయలేనిది హల్లెలూయా యేసు చేస్తున్నాడు. నీ జీవితాన్ని మారుస్తున్నాడు. నీ మనసును మారుస్తున్నాడు. వాక్యానికి లోబడేలా చేస్తున్నాడు. ఒక వ్యభిచారి అయిన స్త్రీని మారుస్తున్నాడు. మంచి ప్రవర్తన కలిగిన స్త్రీగా చేస్తున్నాడు. ఒక దొంగలు మారుస్తున్నాడు. యథార్థవంతుడిగా సత్యవంతుడిగా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మోసగాడిని మారుస్తున్నాడు. నమ్మకస్తుడిగా చేస్తున్నాడు. వాక్యం దగ్గరికి ఆశ్రయించగలిగితే, వాక్యాన్ని నువ్వు విశ్వసించగలిగితే, వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యం నీ బ్రతుకును మారుస్తుంది. ఆ వాక్యం నిన్ను ఎత్తబాటికి తీసుకెళ్తుంది. నీలో ఉన్న రోగాన్ని తీసేస్తుంది. నీలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది. నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేస్తుంది. వాక్యానికి వ్యతిరేకంగా ప్రతి దానిని తీసేస్తుంది. నీ శరీరం వాక్యానికి లోబడేలా చేస్తుంది. తాగుడు నుండి దూరపరుస్తుంది. వ్యభిచారము నుండి దూరపరుస్తుంది. అబద్ధాల నుండి దూరపరుస్తుంది. మోసాల నుండి దూరపరుస్తుంది. అన్యాయాల నుండి దూరపరుస్తుంది. వాక్యం వైపుకు బెండయ్యేలా చేస్తుంది. విధేయుడయ్యేలా చేస్తుంది. ప్రైజ్ లార్డ్. మరి ఎంతమంది వాక్యానికి విధేయుడయ్యేలాగా అవ్వాలని, మీ జీవితాలు ఆయనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నారు? వాక్యానికి అర్పించు. ఒక భర్తకి భార్య ఏ విధముగా తను తాను అప్పగించుకుంటుందో, ఒక విశ్వాసి వాక్యానికి అప్పగించుకున్నప్పుడు, ఒక విశ్వాసి వాక్యానికి అర్పించుకున్నప్పుడు దేవుడు ఆ విశ్వాసిలోకి వచ్చి అతని లోపల ఉన్న లోకాన్ని అన్ని తీసేస్తాడు. ప్రైజ్ లార్డ్. లోకమంతటిని తీసేస్తాడు. పాపమంతటిని తీసేస్తాడు. నీకు చెడ్డ ఆలోచనలు వస్తాయి, దాన్ని తీసేస్తాడు. ఒక స్త్రీని చూపితే చూడంగానే మోహపు చూపగలుగుతుంది, దాన్ని తీసేస్తాడు. ఆ స్త్రీని నువ్వు ఇక సిస్టర్గా చూడగలుగుతావు. నీకు ఆ చూపులు వెళ్ళిపోతాయి. ఆ దురాలోచనలు వెళ్ళిపోతాయి. దుష్ట ఆలోచనలు వెళ్ళిపోతాయి. చెడ్డ ఆలోచనలు వెళ్ళిపోతాయి. మంచి ఆలోచనలు వస్తాయి. నీలో మంచి ఆలోచనలు కలగజేస్తుంది ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యమే నీలో మంచి ఆలోచనలు కలగజేసేది. అందుకే అంటున్నాడు, శరీరమును, ఈ శరీరాన్ని వాక్యానికి లోబడి ఉండి. దేనికి లోపరచాలి? ఇక్కడ నువ్వు లోపరచాలి. ఇక్కడికి వచ్చి వాక్యానికి లోపరచకపోతే ఉపయోగం ఉండదు. హల్లెలూయా. ఒక పాపిగా వచ్చి పాపిగానే వెళతావు. నీలో మార్పు రాదు. నీలో మార్పు రావాలంటే వాక్యానికి నిన్ను నీవు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. సేవకుడు చెబుతున్న వర్తమానానికి అర్పించుకోవాలి. ఆ వాక్యమే నీ జీవితంలో మార్పు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, ఈ శరీరం వాక్యానికి లోబడి ఉండి శరీరం యొక్క మార్పు కొరకు సంచ కరువు కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. ఎదురు చూస్తుందా? కుమారునిగా ఇప్పుడు నీకు ఆయనకు మధ్యనున్న భేదం చూడండి. నీకు ఆయనకి, దేవునికి నీకు
మధ్య ఉన్న భేదం చూడండి. ప్రజలా, ఆది యందు ఆయన వాక్యముగా ఉండెను. అవునా? ఒక ఎన్మార్పి శరీరం, వాక్యపు శరీరం, ఎన్మార్పి శరీరం. ఆయన వచ్చి మెల్కీషెదకు అను వ్యక్తి యందు జీవించాడు. ఆ వాక్యమైన దేవుడే మెల్కీషెదకు అను వ్యక్తి యందు జీవించాడు. ప్రజలా, అవునా? ఇవి నా మాటలు కావు, ప్రవక్త చెప్పిన వర్తమానం, ఈ కాలపు వర్తమానికుడు చెప్పిన వర్తమానం. నేను నమ్ముతున్నాను, నేను నా ప్రవక్త మీద ఆధారపడ్డాను. ఆయనే నా సంపూర్ణత అయి ఉన్నది. నా ప్రవక్త ఏది చెప్పాడో దాని మీదే నేను నిలబడాలి. అప్పుడే నేను ఎత్తబాటికి వెళ్ళగలుగుతాను. ప్రజలా, సంఘము దేని మీద ఆధారపడాలంటే సంఘము కాపరి చెప్పిన వర్తమానం మీద విశ్వసించాలి. కాపరి దేని మీద ఆధారపడాలంటే ప్రవక్త చెప్పిన వర్తమానం మీద సంపూర్ణత పెట్టుకోవాలి. ప్రవక్త దేని మీద ఆధారపడాలంటే దేవుడి మీద ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్. ప్రవక్తకి శిరస్సు దేవుడు, కాపరికి శిరస్సు ప్రవక్త, సంఘానికి శిరస్సు కాపరి. ఇప్పుడు సంఘము కాపరి చెప్పే దాని మీద సంపూర్ణత పెట్టాలి. ప్రైజ్ లార్డ్. కాపరి ప్రవక్త చెప్పిన దాని మీద సంపూర్ణత పెట్టాలి. ప్రవక్త దేవుని మీద సంపూర్ణత పెట్టాలి. కొంతమంది మధ్యలో వస్తారు, అయ్యా నాకు ప్రవక్తతో పని లేదు, కాపరితో పని లేదు, నేను డైరెక్ట్గా దేవుడితో లింక్ కలుపుకుంటానని. అంటే నా సంపూర్ణత దేవుడే కానీ వీళ్ళెవరు కాదయ్యా అంటారు. వాళ్ళు మధ్యలోనే ఆగిపోయేవాళ్ళు, కనీసం చారను కూడా జారరు. తెగిన గాలిపటం తెగింది, అది కొట్టుకొని వెళ్తా ఉంటుంది. దారి తప్పి తిరుగు చుక్కలు, దారి తప్పి దాని కక్షలో లేవు, తిరుగుతా ఉన్నాయి ఎటు పడితే అటు. యోధా రాశాడు వాటి గురించి. హల్లెలూయా. ఒక వ్యక్తి గాలిపటాన్ని పట్టుకున్నాడు అనుకో, అతడి చేతిలో ఆ గాలిపటం యొక్క దారం ఉంటుంది. హల్లెలూయా. అది కనబడదు, యాడో చాలా పైన ఎత్తులో ఎగురుతా ఉంటది. అయితే ఈ వ్యక్తికే తెలుసు, ఎందుకయ్యా అంటే ఇతని చేతిలో మాత్రమే నడిపించేది ఉన్నది. అది లాగుతా ఉన్నది ఆ పైన గాలిపటం. ఆ గాలిపటము ఉన్నది, అది నేను కలిగి ఉన్నాను అని చెప్పగలుగుతాడు. అయితే అది ఆడన్నా కట్ అయిందనుకో, హీడు లాగినా లేదు. ఆ తాడు కట్ అయితే లేదు అక్కడ అవకాశం. ఏదైనా ఈయన చేయిని లాగేది ఉండిద్దా? ఏది లేదు, ఈడుపు అక్కడ. హల్లెలూయా. అదే విధానంలో నువ్వు వాక్య క్రమంలో ఉన్నప్పుడు మాత్రమే నిన్ను దేవుడు సంధిస్తా ఉంటాడు. నీకు సంధింపులు జరుగుతాయి, దేవుడికి నీకు మధ్య సంబంధాలు కలుగుతా ఉంటాయి. ఎప్పుడైతే వాక్య క్రమం నుండి నువ్వు తొలగిపోతున్నావో సంధింపులు తగ్గిపోతాయి. దేవుడికి దూరం అవుతావు, వాక్యానికి దూరం అవుతావు, చివరికి తెగిన గాలిపటం అవుతావు, దారి తప్పుచి తిరిగే చుక్కలవు అవుతావు. హల్లెలూయా. కక్షలో ఉండాలి మనం, వాక్య క్రమంలో ఉండాలి మనం, దేవుడు చెప్పిన చట్టాన్ని గౌరవించాలి మనం, వాక్యానికి లోబడాలి మనం, వాక్యానికి విధేయులు అవ్వాలి మనం, వాక్యానికి మన జీవితాలు అర్పించాలి. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడు, కుమారునిగా ఇప్పుడు నీకు ఆయనకు మధ్యనున్న భేదం చూడండి. హల్లెలూయా. నీకు ఆయన, ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవునికి నీకు మధ్య ఉన్న భేదం చూడు. ఆది యందు ఆయన వాక్యముగా ఉన్నాడు. అవునా?
యోహాను అదేగా రాసింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అవునా కాదా? ఆ వాక్యమే శరీరం ధరించుకొని కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అవునా? ఇప్పుడు నీకు ఆయనకి మధ్య భేదము ఏంటో ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుందామా? చెవటల్లా ఆమెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన వాక్యముగా ఉండెను. ఒక ఎన్మార్ఫీ శరీరం. ఏంటది? ఒక ఎన్మార్ఫీ శరీరం. ఆయన వచ్చి మెల్కీసెదెకు అను వ్యక్తి యందు జీవించాడు. వాక్యమైన దేవుడు మెల్కీసెదెకు అను ఆ థియోఫనీ అయిన దేవుడు, వాక్యమైన దేవుడు మెల్కీసెదెకు అను వ్యక్తి యందు జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మరెన్నడూ మెల్కీసెదెకును గురించి వినలేదు, ఎన్నడూ వినలా. అవునా? ఎందుకనగా ఆయనే యేసుక్రీస్తు అయ్యాడు. అందుకే అక్కడ దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడని రాశాడు. ఈ మెల్కీసెదెకే యేసుక్రీస్తులో ఉన్నాడు, యేసుక్రీస్తు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అయ్యింది ఎవరయ్యా అంటే మెల్కీసెదెకే. పట్టుకుంటున్నారా? యేసుక్రీస్తుగా రాకముందు ఆయన మెల్కీసెదెకు అనే శరీరంలో ఉన్నాడు. అది శరీరమే. మెల్కీసెదెకు అనే శరీరంలో లేకముందు ఆయన ఆత్మ శరీరంలో ఉన్నాడు. వాక్యమైన దేవుడు థియోఫనీగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం, అంటే వాక్యపు శరీరం. ఈ మెల్కీసెదెకు అనే వాక్యపు వాక్యము మెల్కీసెదెకు అనే శరీరంలో జీవించింది. తర్వాత ఈ మెల్కీసెదెకే యేసు అయ్యాడు. ఈ మెల్కీసెదెకే ఏమయ్యాడు? యేసు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ 32వ పేర చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టేబు వినండి. బ్రదర్ రికార్డ్ చేస్తున్నాడు, ఈ టేబు వినండి. చేస్తున్నారా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఏం చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మరెన్నడూ మెల్కీసెదెకును గురించి మనం వినలా. ఎప్పుడైతే అబ్రాహామును కలుసుకున్నాడు, అవునా, తర్వాత ఆయనే యేసుక్రీస్తు అయ్యాడు. మెల్కీసెదెకు యాజకుడిగా. హల్లెలూయా. ఏంటండి? మెల్కీసెదెకు 7వ అధ్యాయం మొత్తం చదవండి మీరు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొత్తం చదవాలి మీరు. యాజకుడు ఏదో మనం 3 వచనాలు 4 వచనాలే చదువుతున్నాం. నో, మొత్తం చదవండి. మెల్కీసెదెకు యొక్క యాజక క్రమం గురించి మొత్తం రాయబడింది అక్కడ. యాజకత్వం గురించి మొత్తం రాయబడింది అక్కడ. మీరు మొత్తం చదవండి. ఈ రాత్రి మీరు చదివే పడక మీదకి వెళ్ళండి. వాయిదా పెట్టవాకండి దేవుడి వాక్యానికి. రేపు చదువుకుందాంలే, అలసిపోయాను. నో. అవసరమైతే శరీరం కష్టపడటం ఆపి దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలసిపోవటం ఆపి దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాక్యానికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మొదటి స్థానంలో వాక్యాన్ని పెట్టండి. మీ జీవితంలో వాక్యానికి చోటు ఇవ్వండి. మీ హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వండి. చాకిరికి చోటిచ్చి శరీరం బాగా అలసిపోయి, అమ్మా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళన్నీ లాక్కుపోతున్నాయి అని వేడి వేడి నీళ్లు పోసుకొని ఒక ముద్ద తిని పడకెక్కద్దు, మంచం ఎక్కద్దు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అధ్యాయం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక. అయ్యా నాకు చదువు రాదుగా అంటే ప్రతి వాళ్ళు హ్యాండ్ రైటింగ్ ఫోన్ వాడుతున్నాడు. చదువు వచ్చినవాడు వాడుతున్నాడు,
చదువు రానివాడు కూడా వాడుతున్నాడు. బైబిల్ ఎక్కించుకోండి యాప్, దానిలో హెబ్రీలకు రాసిన పత్రిక వైపుకి వెళ్ళండి, దానిలో 7వ అధ్యాయం నొక్కండి, దాన్ని ఆన్ చేయండి, అదే పలికి వినిపించింది, అదే పలికి వినిపించింది. ప్రజలా ఒక 10 నిమిషాల్లో మొత్తం చదివిద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరలా ఒకవేళ అర్థం కాకపోతే మరలా బ్యాక్ వెళ్ళండి, మరలా ఆన్ చేయండి, మరలా వినండి. మరలా అర్థం కాకపోతే మరలా బ్యాక్ వెళ్ళండి, మరలా ఆన్ చేయండి, మరలా వినండి. అలా చెయ్యండి. మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. వర్తమానమైన అంతే. నిన్న ఒక సహోదరి చెప్తా ఉన్నది, నాకు చాలా ఆనందం వేసింది. పాస్టర్ గారు, నిన్న వచ్చిన వర్తమానం నేను పదే పదే వింటా ఉన్నాను పాస్టర్ గారు అని. నాకు చాలా ఆనందముగా ఉన్నది, చాలా సంతోషముగా ఉన్నది. దానిలో చాలా విషయాలు వచ్చినాయి అని చెప్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు వింటా ఉనండి, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు, విశ్వాసంలో గ్రోత్ అవుతా ఉంటారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. పిచ్చి వాడి అన్ని చూడవాకండి, పిచ్చి వాళ్ళ అందరూ వినవాకండి. ప్రవక్త ఏనండి, కాపరి ఏనండి, మరి ఆత్మీయంగా ఉన్న ఎంటే మెసేజ్ సేవకులు ఏనండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఇనంగా నీకు ఖాళీ ఉంటే, ముందు నువ్వు ప్రవక్త వినకుండా కాపరి వినకుండా నువ్వు బయటికి వెళ్ళవాక, అది క్రమం కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు నియమించబడిన కాపరి వినండి, ప్రవక్త టేప్స్ వినండి. ఇంకా నువ్వు ఎక్కువగా వినాలి అనుకుంటే ఆత్మీయంగా ఉన్న సేవకులు కూడా వినండి. ఇవి విన్న తర్వాత అప్పుడు ఎలా గ్రోత్ అవుతావో చూడు, విశ్వాసంలో ఎలా ఎదుగుతావో చూడు, ఆత్మీయంగా ఎలాగా ఎదుగుతావో చూడు. ప్రైజ్ ది లార్డ్. సమయం మొత్తం పని కొరకు హెచ్చించవాకండి, లోకం వైపుకి హెచ్చించవాకండి. లోకము దాని నటన గతిస్తుంది. వాడి దగ్గర కోట్లుండును గాక, బిల్డింగ్లుండును గాక, స్విస్ బ్యాంకులో డబ్బులు మూటలు కట్టుకొని ఉండును గాక, మొత్తం అగ్ని ద్వారా తగలబడబోతుంది. హల్లెలూయా. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నీ జీవితం ఆరాట పడద్దు డబ్బు కొరకు. హల్లెలూయా. ఉన్నది ఈ పూట కావలసినంత ఉంటే చాలు, మిగతా సమయాన్ని వాక్యంలో గడపండి. ఎందుకంటే మన ఎత్తబడే టైం దగ్గరలో ఉన్నది, మన శరీర మార్పు దగ్గరలో ఉన్నది. అయి కట్టుకుందాం ఈ కట్టుకుందాం అని పార్కులాడద్దు, అయి ఆటి మీద దృష్టి పెట్టద్దు. దయచేసి నేను చెబుతా ఉన్నాను, ఆత్మీయంగా వాక్యం మీద కట్టబడతా ఉండండి. లోక సంబంధమైన కట్టుబడులన్నీ వదిలిపడేయండి, వాటి మీద ధ్యాస పెట్టద్దు. ఆత్మ సంబంధంగా కట్టుకోండి, గ్రోత్ అవుతా ఉంటారు, విశ్వాసములో ఎదుగుతూ ఉంటారు. అది నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్తుంది, అది నీ శరీరాన్ని మారుస్తుంది. ఇక్కడ నువ్వు ఎన్ని డబ్బులు కట్టుకున్నా నీ శరీరాన్ని మార్చవై. నిజం నేను చెప్పేది. నీ కూతురు పేరు బ్యాంక్ బ్యాలెన్స్లు వేసుకోవచ్చు, నీ కొడుకు పేరు మీద బ్యాంకులో డీడీలు కట్టుకోవచ్చు, ఏది నీ శరీరాన్ని మార్చదు. నిజమండి. నీ శరీరాన్ని మార్చేది ఒకే ఒకటి, దేవుడు వాక్యం. వాక్యంతో నీ జీవితాన్ని కట్టు. నీ కుమారుడిని వాక్యంలో పెంచు, నీ కుమార్తెను వాక్యంలో పెంచు. అప్పుడు వారు ఆత్మీయంగా ఎదుగుతారు, నీతో పాటు వారు కూడా దేవుడి రాజ్యం వస్తారు. ప్రైజ్ ది లార్డ్. మెలకువ కలిగి ప్రయత్నించండి. మెలకువ లేకుండా మీరు నడవద్దు. మెలకువ కలిగి ఈ పని చేయటం వల్ల ఉపయోగమేనా, దేవునికి ప్రయోజనమేనా అని ఆలోచించి చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఎందుకనగా ఆయనే యేసుక్రీస్తు అయ్యాడు. ఈ మెల్కీషెదకే యేసుక్రీస్తు అయ్యాడు. మెల్కీషెదకు యాజకుడిగా, హల్లెలూయా, యాజకుడిగా ఉండెను. మెల్కీషెదకు ఎవరు? నిరంతరము యాజకుడు. మనం అక్కడ చదివాం కదా హెబ్రీలకు రాసిన పత్రికలో, ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. మెల్కీషెదకు యాజకుడిగా ఉండెను, కానీ ఆయనే యేసుక్రీస్తు అయ్యను.
యేసుక్రీస్తు ఎవరంటే ప్రధాన యాజకుడు. హల్లెలూయా. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం రక్తాన్ని తీసుకొని బలి అర్పణగా అర్పించబడిన ఆయనే ఆయన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. మీరు అది దాటిపోయి ఉన్నారు. ఈ క్రమమును మనము ఈ క్రమంలో రాలా. యేసు వచ్చినట్టుగా వచ్చామా? మనం దాటాం, బైపాస్ అయ్యాం. ఆత్మగా ఉన్న దేవుడు, ఆత్మ శరీరం. హల్లెలూయా. ఏమవుతుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యపు శరీరం థియోఫనీ ఏమైనది? మెల్కీషెదెకు అయ్యాడు. మెల్కీషెదెకు అనే వ్యక్తిలోకి వచ్చాడు. అర్థమవుతుందా? ఈ మెల్కీషెదెకే యేసయ్యాడు. ఈ మెల్కీషెదెకే యేసయ్యాడు. అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. మనం వచ్చిన క్రమం ఎలాగున్నది? మనం అలా రాలా. యేసు ఎలా వచ్చాడంటే యేసు పాపము లేకుండా వచ్చాడు. మనం ఎలా వచ్చామంటే పాపముతో వచ్చాం. హల్లెలూయా. ఆయన వచ్చిన క్రమము, మనం వచ్చిన క్రమము చూడండి. ఆయన మెల్కీషెదెకుగా ఉన్నాడు. థియోఫనీ ఉన్న ఆయన మెల్కీషెదెకు అయ్యాడు, మెల్కీషెదెకులోకి వచ్చాడు. ఈ మెల్కీషెదెకుగా ఉన్న ఈయన యేసయ్యాడు. కాబట్టి ఆయన అన్నీ ఎరుగుతున్నాడు, ఆయన సమస్తము ఎరగలుగుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎందుకనగా ఆ రూపమందు ఆయన అన్ని సంగతులు ఎరిగి ఉండెను. మనమేమో పాపంలో ఉన్నాం. పాపం ఏం చేసింది? ఎరగనీయకుండా చేసింది. ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహింపలేకుండా, ఎరగనీయకుండా పాపం అడ్డుపడినది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం అనుకుంటా, చూడండి. యాభై 54 కాదనుకుంటా, 59వ అధ్యాయం మొదటి వచనము నుండి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచగాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక. మన దోషాలే, మన పాపాలే దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి. పక్కనాడు పాపాలు కావు. పక్క వ్యక్తి యొక్క పాపాలు కావు. నీ పాపాలే, నీ దోషాలే దేవునికి, మరి మానవుడికి నీకు అడ్డుగా ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ పాపములు తీసివేయబడగలిగితే నువ్వు ఎరగగలవు, నువ్వు చూడగలవు, ఆయన ముఖాన్ని చూడగలవు, ఆయన సంగతులు ఎరగగలవు. అందుకే మానవుడు పాపములో ఉన్నాడు కాబట్టి దైవిక సంబంధమైన సంగతులను గ్రహించలేకుండా పోతున్నాడు.
ఈ పాపము ఎప్పుడైతే తీయబడుతుందో, ఈ పాపము ఆ మధ్యలో నుండి ఎప్పుడైతే తీసివేయబడుతుందో, యేసుక్రీస్తు రక్తము ద్వారాగా నువ్వు ఒప్పుకున్న పాపం కడిగి వేయబడినప్పుడు, ఇక ఆ పాపము లేనప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు, ఎరగగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూస్తున్నారా? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ఎందుకనగా ఆ రూపమందు ఆయన అన్ని సంగతులు ఎరిగి ఉండెను, దానిని ఇంకను మీరు తెలుసుకొనుట ఎన్నడూ జరగల. హల్లెలూయా. చేప నోట్లో నాణ్యం ఉన్నదన్న సంగతి కూడా తెలుసు. యాడో సముద్రములో అడుగు భాగంలో చేప వెళ్తుంటే చేప నోట్లో ఉన్న నాణ్యం గురించి ఆయనకు తెలుసా? తెలీదా? తెలుసు. తెలియకపోతే పేతురుతో ఇలా ఎందుకు అంటాడు? పేతురు, నీవు ఆ సరస్సు దగ్గరికి, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేయి, అక్కడ ఆ గాలానికి చేప దొరుకుతుంది, చేప పట్టుకుంటుంది, దానిని పైకి లాగు, దాన్ని నడి మధ్యకి కొయ్యి, దాని లోపల షెకేలు ఉంటుంది, ఆ షెకేలు తీసుకొని వచ్చి నీకు నాకు కలిపి పన్ను కట్టాయి. ఆయన ఎరిగిన దేవుడు, ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. హల్లెలూయా. సమరయ స్త్రీ 5 పెనిమిటిలతో ఉన్నదన్న సంగతి ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఫిలిప్పు నతానియేలు కలుసుకోకముందే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే ఆయన ఎరిగిన దేవుడు. ఆయన పేతురు వాళ్ళ తండ్రిని కూడా ఎరిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలడు? ఆయనలో లేనే లేదు. అందుకే ఆయన ఎరగగలుగుతున్నాడు. నువ్వు కూడా పాపానికి వ్యతిరేకంగా జీవించు, దైవ కృపకు పాత్రుడు అవ్వు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మంచి జీవితాన్ని జీవించు, నీవు ఎరగగలుగుతావు. మన ప్రవక్త ఎరగగలిగాడు, నువ్వు కూడా ఆ స్థితిలోకి వెళ్ళగలుగుతావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఆదాము వలె నా వలె వచ్చారంటున్నాడు. ప్రవక్త వలె, ఆదాము వలె. హల్లెలూయా. మీరు ఆ గుణ లక్షణాల నుండి శోధనకు గురి కాబడు శరీరాన్ని ధరించారు. ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాం? శోధించబడటానికి. శోధనకి గురయ్యే శరీరం అదే రక్తమాంసాల శరీరం. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఎక్కువ డబ్బు చూపించినా ఆశే. హల్లెలూయా. అక్కడ శోధించబడతాం. స్త్రీలు రోడ్డు మీద వెళ్తున్నా యవనస్తులు శోధించబడతారు, పురుషులు రోడ్డు మీద వెళ్తున్నా యవన స్త్రీలు శోధించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి అనేక విషయాల్లో శోధించబడతా ఉంటారు. ఈ శరీరం శోధించబడటానికి వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యేసు అలారాల. యేసు వచ్చిన విధానం వేరు, మనం వచ్చిన విధానం వేరు. నీకు దేవుడికి మధ్య వ్యత్యాసం తెలుస్తుందా? ఈ పార్టులో దేవుడు ఎలా వచ్చాడు, నువ్వెలా వచ్చావు. ఈ భాగంలో దేవుడు చూస్తున్నాము, థియోఫనీలో నుండి ఆయన మెల్కీషెదక్ అనే శరీరంలోకి వచ్చాడు. మెల్కీషెదకుగా ఉన్న ఆయనే యేసు అయ్యాడు. యేసు అయ్యాడు. కానీ మనం ఎలా వచ్చామంటే, మనము శోధనకు గురి అయ్యే విధముగా, శోధించబడే విధముగా మనం వచ్చాం. రక్తమాంసాల శరీరంలో. ఆయన రక్తమాంసాలదే యేసుక్రీస్తు. కానీ ఆయన నీ వలె నా వలె పాపిగా రాలా. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఆయన వచ్చిన క్రమం వేరు, మనం వచ్చిన క్రమం వేరు. దాన్నే ఇక్కడ ప్రవక్త వివరిస్తున్నారు. మీరు ఆదాము వలె నా వలె వచ్చిరి,
మీరు ఆ గుణలక్షణము నుండి శోధనకు గురి కాబడు శరీరమును ధరించితిరి. శోధనకి గురయ్యే శరీరాన్ని ధరించారు. కానీ ఇక్కడ ఈ జీవితము అంతమైన పిదప భూమి మీద ఈ గుడారము కరిగిపోయిన తర్వాత మనకు మరి ఒకటి వచ్చుటకు ఇదివరకే కాచుకొని ఉంది. హల్లెలూయా. ఈ శరీరంలో ఇక్కడ శోధించబడుతున్నావు, కానీ ఈ శరీరం వదిలిన తర్వాత ఇంకొక శరీరంలోకి వెళ్తావు. ఆ శరీరంలో శోధనే లేదు. అసలు ఆ శరీరంలో శోధనే లేదది. ప్రజల ఈ శరీరం వేరు, ఆ శరీరం వేరు. ఈ శరీరంలో గ్రంథులు ఉన్నాయి, ఆ శరీరంలో గ్రంథులే కనపడలా. ప్రవక్త చూశాడు అక్కడ అవతల గట్టున. హల్లెలూయా. చూశాడా? ఈ శరీరంలో వృద్ధాప్యం ఉన్నది, ఆ శరీరానికి వృద్ధాప్యమే లేదు. ఈ శరీరము రోగాలున్నాయి, ఆ శరీరానికి రోగమే లేదు. ఈ శరీరంలో మరణం ఉన్నది, ఆ శరీరంలో మరణమే లేదు. ఈ శరీరానికి దుఃఖం ఉన్నది, ఏడ్పున్నది, కన్నీరున్నది, కానీ ఆ శరీరంలో దుఃఖము గాని, ఏడ్పు గాని, కన్నీరు గాని లేనే లేవు. ఇప్పుడు మీరు దేనిలో ఉండటానికి ఇష్టపడతారు చెప్పండి? ఇదే అదే? దేనిలో ఉండటానికి ఇష్టపడతారు? ఈ శరీరంలో ఉండటానికి ఇష్టపడతారా? పరిపూర్ణమైన ఆ శరీరంలో ఉండటానికి ఇష్టపడతారా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ నువ్వు శోధించబడాలి, ఇక్కడ నువ్వు పరీక్షించబడాలి, ఇక్కడ నువ్వు వాక్యపక్షాన నిలబడాలి. ఇక్కడ లోకం నిన్ను నిందించాలి, ఇక్కడ లోకం నిన్ను అవమానించాలి, నింద వెయ్యాలి నీ మీద, చెడ్డ మాటలు మాట్లాడాలి నీ గురించి. యేసు గురించి మాట్లాడలా? యేసు నిందైలా, యేసు మీద నిందైలా? మరి నీవు కూడా అదే ఆత్మ కలిగి ఉంటే నిన్ను కూడా నిందిస్తాయి, నిన్ను కూడా అవమానపరుస్తాయి, గేలి చేస్తాయి, ఎగతాళి చేస్తాయి. ప్రజలా, అందుకే అంటున్నాడు, ఈ గుడారం కరిగిపోయిన తర్వాత, మట్టి అయిపోయిన తర్వాత, లేదా తీసేయబడిన తర్వాత మనకు మరి ఒకటి వచ్చుటకు ఇదివరకే కాచుకొని ఉన్నది. అక్కడికే మనం వెళదాం. అది ఏ వాక్య గుడారం, అది ఏ వాక్యం. అప్పుడు మనము గతములోనికి తొంగి చూచి ఏమి చేచితమో చూచెదము. ప్రవక్త 5వ పరిమాణంలో, హల్లెలూయా, 6వ పరిమాణంలోకి వెళ్ళినప్పుడు ఆ మొదటి ఆకాశం కొంచెం ఎత్తబడి పైకి వెళ్ళినప్పుడు అందరూ ప్రశస్తమైన సహోదరుడు ఆయన కౌగిలించుకుంటున్నప్పుడు చూచాడా? ఆ గుడారంలో ఉండి దీన్ని చూశాడు. హల్లెలూయా. ఆ దేహంలో ఉండి దీన్ని చూశాడు. మీరు 5వ ముద్ర చదివితే, ఈ వారం కాకుండా అంతకుముందు వారంలో మీరు వింటే, టేపు వింటే, మరలా ఈ గుడారంలోకి రావటానికి ప్రవక్త ఇష్టపడలా, ఈ దేహంలోకి రావటానికి ఇష్టపడలా. అంత పరిపూర్ణమైనది అది. ఆ పరిపూర్ణమైన దానిలోనే ఉండాలని కోరుకున్నాడు. మరి నువ్వు రోగాలతో, రొప్పులతో హాస్పిటల్ నిండా భయంకరమైనవి, అవునా కాదా? అసలు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చి సరిగా అన్నం కూడా తినలేము. అంత భయంకరమైన స్థితిగతులు మూలుగుతున్నాం ఈ శరీరంలో. దేహము యొక్క విమోచన కొరకు, ఈ దేహము కొరకు, విమోచన కొరకు మూలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు చూడండి, అది ఏ వాక్యం. అప్పుడు మనము గతంలోనికి తొంగి చూచి ఏమి చేసితుమో చూతుము, ఇప్పుడు దానిని మనం అర్థం చేసుకొనము. ఇప్పుడైతే
ఈ శరీరంలో ఉండైతే దానిని అర్థం చేసుకోలేం. ఆ శరీరంలో ఉండైతే దీన్ని చూడగలుగుతాం, దీన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈ శరీరం పాపంలో ఉన్నది కాబట్టి దాన్ని గ్రహించలేం. అది నీతిది, యథార్థతది. ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు యువతలు అన్నీ కూడా చూడగలుగుతాం. బా, ఒక్క పేరా కూడా కంప్లీట్గా ముగించలేమండి. అంత లోతైన విషయాలు ఉన్నాయి, జీవము కలిగిన మాటలు ఉన్నాయి. అనేకులు తినటానికి కూడా తృప్తి లేదు, వాళ్ళకి చాలా మందికి లేదు. కానీ కొంతమంది నాకు నిత్య జీవము కావాలని, నాకు అదియే శాశ్వతమని వాళ్ళు దాన్ని తినటానికి వచ్చారు. చూసావా? వారు ధన్యులు, వారు ధన్యులు. ప్రజలా, ఈ కాలం ఎలాంటిదంటే సమయం అనక అసమయం అనక దేవుని కొరకు ప్రయాసపడాలి. ప్రార్థనల్లోనూ, వాక్యం చదువుటలోను, వాక్యం వినుటలోను సమయం అనక అసమయం అనక ప్రార్థించాలి, ఎడతెగక ఉండాలి, వాక్యం ధ్యానించాలి. ప్రైజలాడ్. ఏదో ఆదివారానికి ఒక్కసారి అంటే కష్టం వాళ్ళు ఎత్తబడటం, అది భక్తి కూడా కాదు. అది దేవుడు మెచ్చుకునే భక్తి కాదు. దేవుడు మెచ్చుకునే భక్తి ప్రతిరోజు హానోకు దేవుడితో నడిచినట్టుగా చివరి దినాల్లో వధువు కూడా ప్రతిరోజు దేవుడితో నడుస్తూ ఆనందిస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసా, ఇద్దరు యవ్వనస్తులు, ఒక యవ్వనస్తుడు ఒక యవ్వన స్త్రీని ప్రేమించినప్పుడు ఆమెను చూడందే ఉండలేడు, అవునా? ఒక యవ్వన పురుషుడు యవ్వన స్త్రీని ప్రేమించినప్పుడు ఆమెను చూడందే ఇతడు ఉండలేడు, ఈమె అతన్ని చూడందే ఉండలేదు, అవునా కాదా? అది ఈ సంబంధమైన శరీరానికి. మరి ఆత్మ సంబంధమైన శరీరానికి అయితే యేసుక్రీస్తు చూడందే ఇక్కడ ఈ వధువు ఉండలేదు. ఆయన మన ప్రియుడు, మన భర్త, మన యజమానుడు. ఆయనతో మాట్లాడలేక ఉండలేం, ఆయనతో జీవించలేక ఉండలేం. ఆయన మాటలు వినటానికి ఆయన దగ్గర ఎల్లప్పుడూ కూర్చొని ఉంటాం. హల్లెలూయా. ఆ మాటల పట్ల ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటాం, అవునా కాదా? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, మనమెన్నడూ వాక్యముగా మారలేదు, మనము కేవలం మానవుడిగా అయ్యాము, శరీర వాక్యముగా కాదు. తేటగా చూడండి, ఆది యందు నీవు వాక్యముగా ఉండనిచో ఇప్పుడు నీవు వాక్యముగా ఉండజాలవని స్పష్టంగా తెలియచున్నది. హల్లెలూయా. ఆది యందు నీవు వాక్యముగా ఉండకపోతే, ఆది యందు అసలు వాక్యముగా లేకపోతే మధ్యలో నువ్వు వాక్యంగా ఉండలేవు. పాస్టర్ గారు, ఇప్పుడు నేను వాక్యంగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నో 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 నో. అదే పౌలు గారు రాశారు గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం. నా నడవడికను గూర్చి మీరు వింటిరి, అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత
నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలు పరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో ప్రజల ఎప్పుడంట తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు. నువ్వు చూస్తే సౌలు కదా పౌలుగా మార్చబడింది. సౌలుగా ఉన్నప్పుడే ఆయన ముందే ఎరిగిన దేవుడు. ఆయన నన్ను ప్రత్యేకపరిచాడని రాస్తున్నాడు అక్కడ. ఎందుకంటే సౌలు అక్కడ ఆ వెలుగు అతనిని దర్శించే అంతవరకు, ఆ వెలుగు అతనిని తాకే అంతవరకు, ఆ అగ్నిస్తంభం యొక్క దర్శనం అతనికి కలిగే అంతవరకు అతని నడవడిక వేరుగా ఉంది. ఈరోజు అనేకులైన మన నడవడిక కూడా ఈ వర్తమానం యొక్క వెలుగు మనల్ని తాకే అంతవరకు కూడా, అంతకు ముందు మన నడవడిక కానీ, మన ప్రవర్తన కానీ, మన ఆరాధన క్రమాలు కానీ, మన విధానము కానీ వేరుగా ఉన్నది. పౌలు ఏ విధముగా తల్లి గర్భమందు పడినది మొదలుకొని పౌలును ప్రత్యేకపరిచిన దేవుడు, ఆదిలో ఆయన పేరు ఆయన గ్రంథములో ఆయన రాసుకున్నాడు కాబట్టి వాక్యమైన దేవుడు. ఇక్కడ ఈ సౌలు అనే వ్యక్తి కూడా లోన వాక్యం ఉన్నది, కానీ వెలుగు పడల ఆయన మీద. తగిన కాలంలో వెలుగు పడినప్పుడు, ఆ వెలుగు అతను దర్శించినప్పుడు అతను మార్పు చెందాడు. ఈరోజు ఈ చివరి కాలంలో మన దినాలలో వెలుగైన దేవుడు, వెలుగైన వాక్యము మన మీద పడుతున్నప్పుడు, మనల్ని దర్శిస్తున్నప్పుడు మన స్వభావాలు కూడా మార్చబడుతున్నాయి, మన ఆరాధన క్రమాలు కూడా మార్చబడుతున్నాయి, మన జీవితం కూడా మార్చబడుతుంది, మన శైలి కూడా మార్చబడుతుంది, మన నడత కూడా మార్చబడుతుంది. వాక్యము నిన్ను దర్శించేంతవరకు నీవు లోకపరంగా ఉంటావు. ఎప్పుడైతే ఆ దేవుడు నిన్ను దర్శిస్తాడో నీ జీవితం వ్యత్యాసముగా ఉంటది, మార్పు చెందుతుంది. యాకోబుని దేవుడు దర్శించినప్పుడు, ఆ రాత్రికాల సమయంలో దర్శించినప్పుడు, ఆ ఎబ్బేము రేవు దగ్గర దేవుడు ముఖాముఖిగా యాకోబుతో కలుసుకున్నప్పుడు నన్ను విడిచిపెట్టు అంటున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు యాకోబు, ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా. ఎలాంటి పట్టుదల అది, ఎలాంటి బలమైన ప్రార్థన అది. ఈరోజు అలాంటి యాకోబులు ఉన్నారా ఇక్కడ? ఆ దేవుణ్ణి గట్టిగా పట్టుకునేవారు. దేవా నువ్వు నన్ను దీవిస్తేనే, దేవా నీ అగ్నిస్తంభం నాకు ఉంటేనే, దేవా నీ ప్రసన్నతలను తాగితేనే. హల్లెలూయా. ఎంతమంది అలాగా గట్టిగా ప్రార్థనలో కూర్చోగలుగుతున్నారు? హల్లెలూయా. దేవుడిని కలుసుకోకముందు యాకోబు మోసగాడు, తండ్రిని మోసగించి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అన్నను మోసగించి జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. హల్లెలూయా. మామను మోసగించి హల్లెలూయా గొర్రెల ఫెలోషిప్ పెంచుకున్నాడు. హల్లెలూయా. అవునా కాదా? పొడలు కలిగిన గొర్రెలన్నీ, బక్కచీకిన గొర్రెలన్నీ పొడలుగా ఆ యొక్క నీళ్లు తాగటానికి ఆ గొర్రెలు వచ్చినప్పుడు కింద చువ్వలు పెట్టేవాడు. ఆ గొర్రె మెడకాయ వంచి నీరు తాగినప్పుడు ఆ సారగా కనపడతా ఉండేది.
బక్క చిక్కినవి కడుపుతో ఉన్నప్పుడు అవి పెట్టినప్పుడు అన్ని బక్క చిక్కిన గొర్రెలు ఆ యొక్క మామకి ఇచ్చేవాడు. చార్లగా పొడలుగా పుడతా ఉండే. అదే బాగా బలంగా ఉన్న గొర్రె అయితే ఆ కర్రలు తీసేసేవాడు. అలా మామను కూడా మోసగిచ్చాడు. హల్లెలూయా. కానీ యాకోబును దేవుడు కలుసుకున్నాక అతడు నడత మార్చబడినది. దేవుడు తొడగూటి మీద కొట్టాడు. అతడి పేరు మార్చబడినది, నడక మార్చబడినది. నీ పేరేంటని అడిగాడు. నా పేరు యాకోబు అన్నాడు. నిజమే చెప్పావు. ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలుగా పిలువబడతావు. ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. ఇక నడక తొడగుట్టి మీద కొట్టినప్పుడు కుంటుతూ నడుస్తున్నాడు. డిఫరెంట్ నడక. దేవుడు నిన్ను కలుసుకున్నాక నీ ఆలోచనలు మారినాయి, నీ నడత మారింది, నీ చూపులు మారినాయి, నీ మాట మారింది, నీ ప్రవర్తన కూడా మారిపోయినది. యేసు వలె ఉంటావు. సినిమా స్టైల్లో ఉండలేవు, సినిమా పోకడల్లో ఉండలేవు, సినిమా డ్రెస్సులు ధరించలేవు, మేకప్లు లిప్స్టిక్లు రాయలేవు, పొట్టి బట్టలు ధరించలేవు. హల్లెలూయా. క్రీస్తు వలె దీనత్వముతో మాధుర్యముగా ఉంటావు. ప్రజలా ఎంతమందికి అర్థమవుతావన్నది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి, తేటగా చూడండి. ఆది యందు నువ్వు వాక్యముగా ఉండనచో ఇప్పుడు నువ్వు వాక్యముగా ఉండజాలవని స్పష్టంగా తెలియచున్నది. ముందు నువ్వు ఉండాలి అక్కడ. వాక్యముగా ఉంటేనే ఇక్కడ నువ్వు వాక్యముగా ఉండగలుగుతావు. అక్కడ నువ్వు ఉంటేనే ఇక్కడ వాక్యాన్ని నువ్వు విశ్వసించగలుగుతావు. ఇక్కడ నువ్వు వాక్యాన్ని విశ్వసించటం లేదంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ నువ్వు లెవ్వని అర్థం. ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో నువ్వు లెవ్వని అర్థం. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మటం లేదంటే, ఈ వాక్యాన్ని నువ్వు ప్రేమించటం లేదంటే, ఈ వాక్యానికి నువ్వు సమయం ఇవ్వటం లేదంటే, ఈ వాక్యం కొరకు జీవితం అర్పించటం లేదంటే తేడా ఏంటి అంటే అక్కడ నువ్వు లెవ్వు. పాస్టర్ గారు అంత కఠినంగా మాట్లాడవాకండి పాస్టర్ గారు, నిజమే చెప్తున్నా నేను. హల్లెలూయా. నిజమే చెప్తున్నా. అక్కడ ఉన్నవాడు ఇక్కడ వాక్యం పట్ల ఆనందిస్తాడు, ఆరాధన పట్ల సంతోషిస్తాడు. వాక్యము తప్ప వేరొక దానిని ప్రేమించలేడు. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించలేడు అతడు. లోకాన్ని ప్రేమిస్తా నేను అక్కడ ఉన్నానని చెప్పుకుంటున్నాడు. చూసావా? వాడి గురించి ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఒక కాకి నెమలి ఈకలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఉంటాడు అతడు. నెమలని అని చెప్పుకుంటాడు కానీ అది నెమలి కాదు, కాకే. ఈకలు ఉన్నాయి, కాతే. గాలి వస్తే ఈకలు ఎగిరిపోతాయి. ప్రజలా పుట్టిన ఈకలైతే వెళ్ళవు. పుట్టిన ఈకలైతే వెళ్తాయా? వెళ్ళవు. పెట్టుకున్న ఈకలైతే పెట్టుడి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి మనము పుట్టాలి, పెట్టుకున్న ఈకలుగా ఉండకూడదు. పక్షిరాజు పుడుతుంది, వాక్యంలో పుడుతుంది. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు నీ వాక్యముగా ఉండజాలవని స్పష్టంగా తెలియచున్నది. అది దేవుని యొక్క ముందు నిర్ణయమును రుజువు చేయుచున్నది. చూచారా? నీవు ఒక ఆలోచనగా ఉండనచో వాక్యంగా ఉండలేవు. వాక్యంగా ఉండాలంటే నువ్వు అక్కడ ఆయన ఆలోచనలో ఉండాలి. ఆలోచన కంటే కొంచెం ముందుకెళ్ళు, గుణలక్షణంలో ఉండాలి. హల్లెలూయా. ఆయన గుణలక్షణంలో ఉన్న వ్యక్తే ఇక్కడ వాక్యముగా ఉండగలుగుతాడు. ఇక్కడ ఒక విశ్వాసిగా, క్రైస్తవుడుగా, దేవుని కుమారుడిగా అతడు ఉండగలుగుతాడు, దేవుని బిడ్డగా ఉండగలుగుతాడు. అందుకే అంటున్నాడు, నీవు ఒక ఆలోచనగా ఉండనచో వాక్యముగా ఉండలేవు. మొదటగా నీవు ఆలోచనగా ఉండవలసి ఉన్నావు. కానీ మీరు చూడండి, శోధనను జయించుటకు నీవు థియోఫనీని దాటి రావలసి వచ్చెను. ప్రజలా ఇప్పుడు థియోఫనీలో నుండి రాలా మనం.
థియోఫనీ బైపాస్ అయ్యి వచ్చాం. హల్లెలూయా. శోధనని ఎదుర్కోవటానికి, జయించటానికి మనం ఎలా వచ్చాము? థియోఫనీని దాటుకొని వచ్చాం. ఈ శరీరంలో మనం శోధించబడుతున్నాం. ప్రజలా అదే థియోఫనీలో కలిగి వచ్చామనుకో, మనకేమైనా ఉంటుందా? హల్లెలూయా. అన్నీ ఎరగగలుగుతాం. సమస్తము ఏసి ఎరగగలిగినట్టుగా మనము ఎరగగలుగుతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మొదటగా నీవు ఆలోచనగా ఉండవలసి ఉన్నావు. కానీ మీరు చూడండి, శోధనను జయించుటకు నీవు థియోఫనీ దాటి రావలసి వచ్చును. పాపము ద్వారా శోధించబడుటకు నీవు ఇక్కడికి శరీరమందు రావలసి వచ్చెను. ఈ శరీరమందు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్తున్నాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? పాపము ద్వారా శోధించబడుటకు. పాపము ద్వారా, పాపం అనేది నిన్ను శోధనకు గురి చేస్తుంది. దాని ద్వారా నువ్వు శోధించబడటానికి, ప్రజల అర్థమవుతుందా? శోధించబడటానికి ఈ రక్తమాంసాల శరీరంలో ఉన్నావు. అయితే దేవుడు ఎలాగ జయించాడు, ఆ జయించిన యేసు నీలో ఉన్నట్టయితే నీవు కూడా జయిస్తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు చూడు, పాపము ద్వారా శోధించబడుటకు నీవు ఇక్కడికి శరీరమందు రావలసి వచ్చెను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారంటే ఆయన గుణలక్షణంలో ఉన్న వారందరూ, అందరూ యేసు యొద్దకు వస్తారు, వాక్యం యొద్దకు వస్తారు, వాక్యాన్ని ప్రేమిస్తారు, ఆరాధన ప్రేమిస్తారు, ఆరాధనకి అర్పించుకుంటారు. వాళ్ళు జీవితాలే అర్పించుకుంటారు, లోకానికి అర్పించుకోరు, ఆరాధనకు అర్పించుకుంటారు. ప్రజల తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, వానిని అంత్య దినమందు నేను లేపెదను. చూడు, మొదట నీవు అలాగ ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఏంటంట? మొదట నీవు అలాగూ ఉండవలసి ఉన్నది. నువ్వు ఈ శోధన జయించిన తర్వాత ఆ శరీరంలోకి వెళ్ళినాక పరిపూర్ణుడు అవుతావు. పరిపూర్ణమైన శరీరం అది. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా? సంగమా గ్రహిస్తున్నారా? మరి టేప్ మరలా వినండి, చాలా విషయాలు వచ్చాయి. మరి నెక్స్ట్ వారం 33వ పేరా చదువుకుందాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.